ప్రైజ్ ద లార్డ్. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారెగొల్లబోయలారా. చూడండి ఏంటంటే రక్షకుడు మన కోసం ఉదయించారు. ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దైవరాజ్యం ఎలా ఉంది, రక్షకుడు అంటే ఎవరు, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకున్నామండి. అయితే ఈరోజు దూత మొదటిగా వచ్చి కన్యామరియా దగ్గరికి వచ్చి ఏం చెప్పారు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. కన్యామరియా దగ్గరికి ఎందుకు వచ్చారు దూత? అంతమంది కన్యలు లేరా అక్కడ? చెప్పండి. నజరేతు పట్నాన నగమలే దారిలో. చూడండి, కన్యామరియా దగ్గరికి దూత ఎందుకు వచ్చారు చెప్తారా మీరు? చెప్పండి. అక్కడ యోహాను, ఎలిజబెత్ చాలా వాళ్ళు వృద్ధులైపోయారు. ఆ టైంలో దూత వచ్చి ఆ యొక్క యోహాన్నే దర్శించాల్సిన అవసరం ఏంటి? మీరు అనుకుంటారు, మాకు దర్శనాలు ఎందుకు రావు, మాకు దేవుడు ఎందుకు కనబడ్డు, మాకు దేవుడు మాతో ఎందుకు మాట్లాడరు, దేవుడు ఉంటే మాకెందుకు ప్రత్యక్షం అవ్వరు అనుకుంటారు మీరు. క్వాలిటీస్ ఏంటంటే అక్కడ ఎలిజబెత్ గొడ్రాలు, ఆవిడ అప్పటికే వృద్ధురాలు. ఆవిడ యోహాను, ఎలిజబెత్ వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ యొక్క ప్రార్థన అనేది దేవుని దగ్గర జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ ఏంటంటే అంతమంది కన్యలు లేరు అక్కడ. కానీ దూత ఎక్కడ దగ్గరికి పంపబడింది? కన్యామరియా దగ్గరికి పంపబడింది. ఎందుకు? ఆమె దయా ప్రాప్తురాలు. దేవుని యొక్క కృపని, దయని ఎవరు పొందుకున్నారు? మరియం పొందుకున్నారు. మాకెందుకు అద్భుతాలు జరగలేదు, మాకెందుకు ఆశ్చర్యాలు జరగాలంటే ఆ యొక్క దైవ కృపని అన్ని పరిస్థితుల్లో, అన్ని సిచ్యువేషన్స్లో దేవుని యొక్క దయని పొందుకునేవారుగా ఉండాలి. దేవుని దయ, కృప మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి గొప్ప కార్యాలైనా మన జీవితాల్లో జరగడం మనం చూస్తాం. ఇదే విషయాన్ని మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, నేను 2 విషయాలు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. యోధా దేశపు రాజైన హేరోద్ దినంలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. యోహాన్ అన్నాను. యోహాన్ తండ్రి జకర్యా, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పును, న్యాయ విధులు చొప్పును నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. మీకు అర్థమైందా? ఎలిజబెత్ గొడ్రాలు అంటే ఏమంటారు అందరూ? గొడ్రాలు అనరా? చెప్పండి. అయినా సరే, ఏమన్నా సరే, అప్పటికే వాళ్ళు దేవుడిని ప్రశ్నించవచ్చు. దేవా, మేము నిన్ను నమ్ముకున్నాం కదా, మాకు పిల్లలు లేరేటి, మాకు బిడ్డలు లేరేటి, నన్ను గొడ్రాలుగానే ఉంచేవేంటి అనొచ్చు. అవునా? దేవుడి మీద అలగొచ్చు కూడా. కానీ వాళ్ళు ఏం చేయలేదు. అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును, న్యాయవిధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండాలి. ఆయన సకలమైన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలి. దేవుని దృష్టికి నిరపరాధులుగా, నీతిమంతులుగా ఉండాలి. ఆ విధంగా వాళ్ళు దేవుని యొక్క దయని, కృపను పొందుకున్నారు. చూడండి,
ప్రభుదూత ధూపవేది కుడివైపున నిలిచి అతను కనపడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చూసారా, యోహాను గురించి. అంటే యేసు ప్రభు కంటే ముందు యోహాను వచ్చారు కదా, ఒక 6 నెలల ముందు కదా ఈమె ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ 2 అద్భుతాలు అక్కడ, ఆ పరిస్థితుల్లో 2 అద్భుతాలు. ఇప్పుడు యోహాను బాప్తిస్మం ఇస్తున్న టైంలోన యేసయ్య కూడా వచ్చి యోహానుతోని బాప్తిస్మం తీసుకుంటారు. ఇవన్నీ ప్రవచనానుసారంగా జరిగాయి. దేవుని మాటలు నిరర్ధకం కాదు, ఏవి నిరర్ధకం అవో. వీళ్ళు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, ఇప్పుడు చూసారా ఎంత రిలేటెడ్గా ఉందో. ఆ యొక్క యూదులు యొక్క సత్యాలు అర్థం చేసుకోలేరు, వాళ్ళు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయారు. ఆ యూదుల దగ్గర రక్షించాలని ఫస్ట్ యోహాన్ని వాళ్ళలోంచి తీశారు. ఆ మందిరంలో సేవ చేస్తున్న యాజకుడు ఎవరు? జకర్యా నిరపరాధిగా ఉన్నారు, నిర్దోషిగా ఉన్నారు, దైవ ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు వీళ్ళిద్దరు కూడా, ఈ భార్యాభర్తలు. అందువలన ఆయన యొక్క నీ ప్రార్థన వినబడిందని దూత పరలోకం నుంచి ఇక్కడ పంపించబడింది. అంటే మా నీతి ఎవరు చూస్తారు, మా నిర్దోషత్వాన్ని ఎవరు చూస్తారు అనుకోవచ్చు, కానీ చూసే దేవుడు ఒకరు ఉన్నారు. మీ పాపమన్నా మీ నీతి అన్నా, మీ క్రియల ప్రతిఫలం ఎవరివ్వడానికి? మీరు ఈ ఒక చేయితో ధర్మం చేస్తే ఇంకో చేతి కనబడకూడదు అంటారు బైబిల్లో. అదే, ఎక్కడ షో చేయాలని లేదు. ఎందుకంటే మీ క్రియల ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి కదా. నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఈ యొక్క యోహాను యొక్క జన్మ కూడా, అది కూడా ప్రవచనానుసారంగా, అది కూడా దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క మెసేజ్ చెప్తారు. ఆ విధంగా దైవ కార్యం అక్కడ జరుగుతుంది. యోహాను కూడా వృద్ధాప్యంలో జన్మిస్తాడు. మీకు అర్థమవుతుందా? అక్కడ అబ్రహాముకు కూడా ఎవరు వస్తారు? 3 వస్తారు. ఎండవేళ అబ్రహాము ఆ సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు ఆ 3 వచ్చి చెప్తారు. వాళ్ళే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మరు. వాళ్ళు 3 వచ్చి ఏమని చెప్తారు? రాబోయే ఈ సంవత్సరానికి, ఈ టైంకి శారై నీ కొరకు కుమారునికి అంటారు అని చెప్తారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. వాళ్ళు కూడా వృద్ధులు, బాగా వృద్ధులు. ఇక్కడ కూడా వీళ్ళు కూడా వృద్ధులే, అంతవరకు ఆవిడ గొడ్రలే. అయినా సరే దైవ కృపని వాళ్ళు పొందుకున్నారు. వీళ్ళ ప్రార్థనలు, వీళ్ళ నీతి, వీళ్ళ విజ్ఞాపన ఎందుకు వీళ్ళని ఇలా శుద్ధి చేసుకొని, ఇలా పవిత్రపరుచుకొని, వాళ్ళ ద్వారా ఒక కుమారుడు, ఎట్లాంటి కుమారుడు జన్మిస్తారని చెప్పారంటే, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడ ఇశ్రాయేలు అనేకులకు ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. అనేక మందిని దేవుడి వైపు తిప్పడానికి నా గర్భంలో ఉంటున్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకొని పుట్టారు. కొంతమంది జన్మ అంతే, అలాగే ఉంటుంది. అందుకే పుడతారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళకి అలాగే సంతోషించగలుస్తారు. మీకు అర్థమవుతుంది? ఇక్కడ యేసయ్య దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏంటి? 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇంతకీ ఆ కన్య మరియ గర్భంలో మీరు వెళ్ళి మరియమ్మని పూజించడం కాదు, ఆమె దేవుని దయ పొందుకుంది. దేవుడి దయ కోసం మీరు మరియమ్మని ఎందుకు పూజిస్తారు? మరియమ్మని ఆవిడ దేవుని దయ పొందుకుంది. మరియమ్మ దగ్గరికి వెళ్ళి మీరు విజ్ఞాపన చేయడం ఏంటండి? ఎందుకు దేవుని దయని పొందుకుంది? ఒక పరిశుద్ధుడు, ఒక రక్షకుడు ఆమె గర్భంలోంచి రావాలి. ఆ విధంగా ఆమె గర్భం ఎన్నుకోబడింది. ఎలా ఎన్నుకోబడింది, ఎందుకు ఎన్నుకోబడింది అంటే, దేవుని దయ అనేది ఆవిడ మీద ఉంది. మీకు అర్థమవుతుందా? దేవుని దయ ఈవిడి మీద ఉంది, కన్యమరి మీద. మీరెళ్ళి కన్యమరికి మొక్కకూడదు. దేవుడి దయ కావాలని మీరెళ్ళి కన్యమరికి మొక్కకూడదు. ఆ దేవుడి దయ ఈవిడ పొందుకున్నారు కనుక
ఈవిడ గర్భం అనేది ఎన్నుకోబడింది. ఒక రక్షకుడు ఈ యొక్క ప్రపంచం అంతటిని యుగ యుగాలు ఏలుబడి చేసి ఒక రక్షకుడు రావాలి అని దేవుడు నిర్ణయించుకొని ఆ నిర్ణయానికి కన్యమరియని ఎన్నుకున్నారు. మీకు అర్థమైందండి? ఆ రక్షకుడు రాజ్యం అనేది యుగ యుగాలు ఉండేది. ఆధిపత్యము, అధికారము, ఘనత, మహిమ, ప్రభావాలన్నీ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన, కన్యక గర్భవతి కుమారుని కంటారు. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇవి ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు. ఈరోజు చెప్పిన మాటలు కాదు, ఆ రోజు చెప్పిన మాటలు కాదు. కొన్ని సంవత్సరాల క్రిందటే ఈ మాటని ప్రవక్తల ద్వారా చెప్పారు. కన్యక గర్భమందు ఒక కుమారుడు జన్మిస్తారు, ఆయనే రక్షకుడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడిని దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, ఆయన పేర్లు అవి. మీకు అర్థమైందా? రక్షకుడు ప్రజలందరికీ కలిగిపోయే మహా సంతోషకరమైన సువర్తమానం అని అక్కడ గొల్లలకి చెప్తున్నారు. ఆ టైంలో ఒక స్టార్ కూడా, ఒక మహానుభావులు వచ్చేటప్పుడు ఆ స్టార్ కూడా వస్తుంది. అది కూడా దేవుడు ఒక సూచనగా ఒక స్టార్ కూడా, ఆకాశంలో స్టార్ రావడం ఏంటి? ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన రక్షకుడు కనుక, ఈయన జన్మను పురస్కరించుకొని ఆ స్టార్ వచ్చింది. ఆ టైంలో ఆ జ్ఞానులు ఆయన యొక్క జన్మాన్ని గుర్తించగలిగారు. ఒక రక్షకుడు జన్మిస్తారని ఎప్పటి నుంచో జ్ఞానులు ఆ విషయంలో, మరి జ్ఞానులు అనేవాడు వశీకరం అవతారవకొని వశీకరం అవశ్య హల్లెలూయా. జ్ఞానులు అనబడేవారు, తర్వాత శాస్త్రవేత్తలు అనబడి కొన్ని విషయాల్లో వాళ్ళు అలాగ శాస్త్రవేత్తలు కొన్ని విషయాల్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఒక రక్షకుడు జన్మిస్తారని వాళ్ళకి అప్పటికే తెలుసు. ఆ విషయంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ లోపల స్టార్ వచ్చింది. అంటే స్టార్ వచ్చింది, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఇటు వచ్చేసారు. ఎక్కడికి? ఈ స్టార్ వచ్చింది కనుక ఎక్కడో రక్షకుడు ఒక గొప్పవాడు అని వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఎవరో పుట్టారు, జన్మించారు. రక్షకుడు ఎక్కడ పుట్టారు, ఎక్కడ రాజు లేకపోతే రక్షకుడు, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో మొత్తానికి వెతుక్కుంటూ వచ్చారు. అయితే వాళ్ళకి కూడా ఆ స్టార్ని వెంబడించుకొని వెళ్ళిపోండి అని ఎవరు చెప్తారు? చూడండి అవన్నీ సరే. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బాగా తొందరపడి శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూసారా? నేను పురుషుని ఎరుగని దాన్నే ఇది ఎలాగ జరుగుతుంది అంటుంది ఆమె. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొని గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని గర్భం ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్పారు. ఇక్కడ దోత వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కూడా చెప్తున్నారు. ఈ యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలుతారు, ఈయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అదే 1000 ఏండ్ల పరిపాలన యెరూషలేము నుండి ఉంటుంది అని చెప్తున్నారు కదండి. 1000 ఏండ్ల పరిపాలన అక్కడే ఇప్పుడు అసలైంది. ఆ సెంటర్ పాయింట్ అదే యెరూషలేము. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఏర్పడమే ఒక అద్భుతం కదా. ఏమీ లేని చోట మళ్ళీ దేశం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే అది దైవ సంకల్పాలు కనుక. ఎవరినో పురుకొల్పుతారు దేవుడు. కొంతమంది మనుషుల్ని వాడుకుంటారండి. ఇక్కడ యోహాను అనే ఒక పరిశుద్ధుడు మార్గం సిద్ధం చేసే నీ మార్గాన్ని సిద్ధం చేసే ఆ యొక్క
స్వరము, దైవ స్వరము అని ఆయన గురించి చెప్పబడుతుంది కదా. దేవుని మార్గాన్ని సరళం చేసే దేవుని యొక్క స్వరము యోహాను గురించి అలా చెప్పబడుతుంది. అంటే యేసు ప్రభువారు భూమి మీదకి రాకమునిపే ఆయన దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ముందు వాడుకున్నారు యోహాన్ని. ఆ యోహానే ఎలిజబెత్కి జకర్యాకు పుట్టిన ఆయన వృద్ధాప్యంలో. గొడ్రాలైన ఆమెకి 6వ మాసం అని చెప్తున్నారు కదా, 6 నెలల తేడా అనమాట. ఇక్కడ దయాప్రాప్తురాల నీకు శుభం, నువ్వు దేవుని కృపను పొందుకున్నావు, అందుకే రక్షకుడు నీ గర్భంలోంచి వస్తారు, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. అంటే కూర్చొని రాజులా పరిపాలించరు కానీ ఆయనే రాజు. యాక్చువల్గా ప్రపంచానికి, యూనివర్స్కి ఆయనే రాజు. ఆయన రాజ్యం అంతం లేనిది. చూసారా, ఇక్కడ వాళ్ళకి చెప్పారు, దూత ద్వారా వాళ్ళకి మెసేజ్ చేస్తారు. మెసెంజర్ అంటే ఆ గబ్రియేలు దూత ఇక్కడికి కూడా వచ్చారు. వీళ్ళకి కూడా ఈ యొక్క మరియమ్మకు కూడా మెసేజ్ చేశారు. మెసేజ్ అంటే ఇక్కడ ఏంటంటే అండి, దేవుని దగ్గర నుంచి ఒక మెసేజ్ పాస్ అవ్వాలంటే దేవుని దూతల్ని వాడుకున్నారనమాట. అక్కడ ఈ గబ్రియేల్ అన్నాయన్ని వాడుకున్నారు, దేవుని దూతని. వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు, ఉన్నారా లేరని? ఉన్నారు. గాబ్రియల్ ఉన్నారు, ఇప్పటికీ స్టిల్ ఉంటారు. వాళ్ళకి చావు ఉండదు కదా దేవదూతలు. ఇప్పుడు మన ఆత్మకి ఎట్లా చావు ఉండదో దేవదూతలు కూడా చావు ఉండదు. అందుకే కొంతమంది పాపం చేసిన దేవదూతల్ని ఏం చేస్తారంటే ఆ యొక్క పాతాళంలో కొన్ని బంధింపబడి ఉన్నారు. అదేవిధంగా యూఫ్రటీస్ నది దగ్గర కూడా 4 దేవదూతలు బంధింపబడి ఉన్నారు. పాపం అనేది భయంకరం అండి. పాపం నుంచి విడుదల చేయడానికే యేసుప్రభు లోకానికి వచ్చారు. పాప, శాప, రోగ, దుఃఖ, వ్యసనాల నుండి విడుదల చేయడానికి. ఇది న్యూస్ అండి. క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కూడా. ఎందుకంటే ఖచ్చితంగా రక్షకుడు జన్మదినం. ఇప్పుడు మామూలు మనుషుల జన్మదినాలు ఎంతో భయంకరంగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అవునా? అలాంటిది రక్షకుడు ఈ లోకంలో జన్మించారు, ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ చాలా అర్థవంతంగా ఉండాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు అన్నీ షేర్ చేసుకోవడమే కదా క్రిస్మస్ అంటే. సో ఏంటంటే సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ చాలా అర్థవంతంగా ఉండాలి. యేసు ప్రభు రక్షకుడిగా ఎందుకు వచ్చారు? పాప శరీరకారంతో ఆయన వచ్చారు. ఎందుకు వచ్చారు? పాపి అనే మనిషిని అర్థం చేసుకోవడానికి వచ్చారు. ఈ యొక్క పాప శాపాలు, పాపం చేత, అపరాధం చేత చచ్చిన మనిషి యొక్క బ్రతుకుని బాగు చేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఆ యొక్క మర్మాన్ని వదిలేసి కొంతమంది పాపాన్ని ఎంకరేజ్ చేయడానికి, పాపాన్ని ప్రేరేపించడానికి, పాపాన్ని సపోర్ట్ చేయడానికి క్రిస్మస్ని వాడుకుంటారు. నేను విన్నాను కొన్ని సంవత్సరాల క్రిందట, క్రిస్మస్కి వాళ్ళు బాటిల్స్ ఉంటాయి కదా తాగేదానికి, అవి సప్లై చేస్తారంట. క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళకున్న ఫుడ్ పెట్టడమో, లేకపోతే వాళ్ళు ఇంకా ఏ స్వీట్స్ ఏవో ఒకటి ఇవ్వచ్చు కదా, బాటిల్స్ ఇవ్వడం ఏంటండి? ఎంత భయంకరం అది! పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా? యేసు ప్రభు నామాన్ని బట్టి నువ్వు పాపం చేస్తూ మిగతా వాళ్ళని పాపానికి ఎంకరేజ్ చేస్తున్నావా? అది పాపం అండి. మొన్నే మనం డిస్కస్ చేసుకున్నాం. అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు పరిశుద్ధ రాజ్యానికి యోగ్యులు కాదు, అర్హులు కూడా కాదు. మీకు అర్థమైందా? చాలా విషయాలు మనం డిస్కస్ చేయవచ్చు, కానీ ఈ పరిస్థితుల్లో మనం క్రిస్మస్ ఊపులో ఉన్నాం. క్రిస్మస్ గురించి మాట్లాడుకోవాలి. మీకు అర్థమైందా? క్రిస్మస్ అంటే నువ్వు పాపాన్ని జయించాలి, మిగతా వాళ్ళని ఆ విధంగా నువ్వు ఎంకరేజ్ చేయాలి. ఎస్, రక్షకుడు పుట్టారు, వీ షుడ్ సెలబ్రేట్. మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇక చర్చిల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు అన్ని స్టెప్పులు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అయితే ఇప్పుడు చిన్నపిల్లల్ని స్టెప్లు వేయమని చెప్తారు. ఈ సండే స్కూల్ టీచర్లు ఎంత బాగా డ్యాన్సులు వేస్తే అంత గిఫ్ట్లు ఇస్తారు, ఇవి ఇస్తారు, అవి ఇస్తారు. ఇప్పుడు ఆ స్టెప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు చెప్పండి? అంటే దావీదు నాట్యమేనా అదంతా? ఎస్, ఒక టైంలో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాము, ఆనందిస్తాం, మనకు ఒక ఊపు వస్తుంది.
చెయ్యాలి కూడా, మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. ఏ పాటలకు ఆరాధన చేస్తావు? నువ్వు దైవాత్మతో నింపబడి, దైవ అభిషేకంతో నింపబడి, దైవ శక్తితో నింపబడి, దేవుని యొక్క ఆరాధన పాటలు మనస్ఫూర్తిగా అందులో లీనమైపోయి ఆరాధించు, తప్పులేదు. అప్పుడు నువ్వు డ్యాన్స్ వేయు, లేకపోతే గెంతులు వేయు, ఏమన్నా వేయు. నువ్వెళ్ళి సినిమా పాటల స్టెప్పులన్నీ పట్టుకొచ్చి చర్చిల్లోనే వేస్తున్నావంటే నువ్వు అక్కడ ఏ ఆత్మ పని చేస్తున్నావు చెప్పండి? వీళ్ళందరూ ఎంజాయ్ చేయడం పొచ్చాలు తప్పండి. దేవుని యొక్క పరిశుద్ధతకి మనం ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వాలి. దేవుని పరిశుద్ధతకి ఎక్కడ భంగం వాటిల్లకు. ఈ పెద్ద సంఘాల్లో అవే, చిన్న చర్చిల్లో అవే, ఎక్కడో దుష్టుడు ఎలాగ ఎంటర్ అయిపోదామని చూస్తాడు, మొత్తానికి ఇలా ఎంటర్ అయిపోయాడు. ఎంత పెద్ద సంఘంలో చూడండి, డ్యాన్సులే కనబడుతున్నాయి అక్కడ. ఆ ఊపు, ఎంత ఊపు వస్తే అంతమంది మనుషులు అట్రాక్ట్ చేయవచ్చు అన్న ఒక పాపంలో మనుషులు పడిపోయారు. నీ చర్చికి ఎంతమంది వస్తున్నారని కాదు, ఎంతమంది పరిశుద్ధులు రేపు, ఎందుకంటే పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మరి నువ్వే కోవలోకి వెళ్తావు. అయితే నువ్వు పాపమని ఖండించకుండా నువ్వు వాళ్ళతో మమేకమైపోతే మరి నీ సంగతి ఏంటి, నీ స్థానం ఏంటి? రేపు దేవుడు నిన్ను అడగరా? నువ్వు ఎంత పెద్ద సంఘం కట్టించినా, ఎంత పెద్ద చర్చ్ కట్టించినా. ఎస్, మీరు సెలబ్రేట్ చేస్తున్నారు, యేసు ప్రభు పేరే చెప్తున్నారు, కానీ అక్కడ దైవారాధనే జరుగుతుందా? దైవ ఆత్మచేత నింపబడి, దైవ ఆవేశంతో నింపబడి దైవ ఆరాధనే జరుగుతుందా? దేవుడిని ఆరాధిస్తున్నారా? ఆ యొక్క ఆత్మతో నింపబడే ఆరాధిస్తున్నారా? ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోవాలండి. కాకపోతే ఇంకా చాలా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. మీకు అర్థమైందా? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. ఈ విషయంలో మనం ఒకసారి చూసుకుందామండి. ఆదికాండము 18:14. బాగా ఎవరికాలే అబ్జర్వ్ చేసుకోవాలండి. వి షుడ్ సెలబ్రేట్. మనం సెలబ్రేట్ చేస్తాం, బట్ ఎలా సెలబ్రేట్ చేస్తాం? దైవాత్మతో నింపబడి ఆరాధిస్తున్నామా మనం? 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నా నిర్ణయ కాలం అంతా నీ వద్దకు తిరిగి వచ్చేదును. అప్పుడు శారాకు కుమారుడు కలిగిన నేను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నీవు నవ్వితివి అనెను. చాలా ఇంటరాక్ట్ చేసేటప్పుడు దేవుడు మనుషులతో ఇంటరాక్ట్ చేసినప్పుడు చాలా మామూలు మనిషిలాగానే ఇంటరాక్ట్ చేస్తారండి. మీదటికి ఈ కాలానికి శారా నీకు కుమారుని కంటారంటే ఆమె నవ్వింది కిసుక్కుమని. మళ్ళీ ఈవిడ శారా నవ్వనేలా అంటే నేను నవ్వలేదు అనిస్తుంది ఆవిడ. నువ్వు నవ్వేవు అంటారు దేవుడు. మీకు అర్థమైందా? దేవుడు మనం ఎంత చిన్నపిల్లల్లా ఉంటే దేవుడు కూడా అంత చిన్నపిల్లల్లాగే మనతో ఉంటారు. కనుక వృద్ధాప్యంలో శారా గర్భం ధరించారు. దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? నీ జీవితంలో దేవుడైనా ఏమైనా మాట చెప్పు ఉంటే, ఒకవేళ నువ్వు డిసప్పాయింట్లో ఉన్నాయేమో, దేవుడు ఇంక చేయరేమో అని ఒక సైడ్ ట్రాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నావేమో, అది కరెక్ట్ కాదు. నీ జీవితంలో దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక నెరవేర్చే వరకు నువ్వు కాదు, దేవుడే కామ్గా ఊరుకోరు. ఆయనే చూసుకుంటారు, పరిస్థితి ఆయనే హ్యాండిల్ చేసుకుంటారు, ఆయనే చూసుకుంటారు. ఏ పరిస్థితిలో ఎట్లా రియాక్ట్ అవ్వాలా నువ్వు రియాక్ట్ అవ్వక్కర్లేదు. నువ్వు దేవుడు ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, అంతవరకే. నీ విషయంలో దేవుడే రియాక్ట్ అవుతారు, దేవుడే కార్యాలు చేస్తారు. ఇక్కడ గొడ్రాలైన ఎలిజబెత్ కానీ ఆ జకర్యా దగ్గరికి దేవుని దూత వస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోతే ఎందుకు అంటే వాళ్ళు నిర్దోషులుగా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ అంత అబ్జర్వేషన్ ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. ఇక్కడ అబ్రహాం విశ్వాసాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశారు. అక్కడ ఆమె కన్యామర్య ఎవరి దయా కృప పొందుకున్నారు? ఆ యొక్క దేవుని దయని కృపని పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం.
సో ఇవన్నీ ఏంటి అంటే దేవుడు మాట నిరర్ధకం కాదు. యుగ యుగాలు యాకోబు యొక్క వంశాన్ని ఆయన ఏలుబడి చేస్తారు. యుగ యుగాలు కూడా ఆయన రాజ్యం అంతం లేనిదిగా ఉంటుంది. ఇది ఎప్పుడు చెప్పారండి? యేసుప్రభు పుట్టకముందే చెప్పారు. మరి ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవులు లేరా? ఇప్పుడు ప్రపంచమంతా వాళ్ళు కష్టానికో నష్టానికో. మొన్న ఒక ఒరిస్సాలో నేను చూసాను, చాలా బాధాకరమైన విషయం అండి. ఈ ఫాస్టర్కి బొట్టెట్టించేస్తున్నారు. ఆ బైబిల్ని తొక్కించారు. ఏమొస్తుంది? యాక్చువల్గా ఆయన తొక్కకూడదు, బట్ తొక్కేశాడు. మరి ఆ భయ్యానికో ఏటో నాకు తెలియదు. కానీ నువ్వు బొట్టెట్టించు, ఏమెట్టించు, వాళ్ళది బంధమే కదా, భార్యాభర్తల బంధమే కదా. అది పోనీ ఏదో పోనీ, అది కొంచెమైనా క్షమించేదగ్గ విషయం. పరిశుద్ధ గ్రంథాన్ని తొక్కిస్తారు. మీరు ఈరోజు ఏటో మీరు విజృంభిస్తున్నారు, కానీ చాలా భయంకరం అండి. ఎంత ఆపాలన్నా అది ఆగుదు. ఎందుకు అంటే దైవరాజ్యం అనేది యుగయుగాలు ఉండేది. అది దైవరాజ్యం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు ఎలా ఉంటుంది దైవరాజ్యం అంటే ఏంటి, మనుషులు ఎలా మారాలి, ఏటి పరిస్థితి అంతా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ దైవరాజ్యం అంతం లేనిది. చూసారా, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. భూమి మీదే నువ్వు దైవరాజ్యాన్ని చూపించగలగాలి. నువ్వు భూమి మీద ఎంత పరిశుద్ధంగా ఉండాలి కదా. మరి ఆ యొక్క సంఘాల్లోన సినిమా స్టెప్లు ఏంటండి? అలాగా అయితే ఎంజాయ్ చేస్తారు. అంటే సినిమా హాల్ వారికి ఎందుకు? సినిమాలు చూడడం కానీ సినిమా స్టెప్పులు చూస్తామనా? సంఘాల్లోకి తెచ్చుకున్నారా? తప్పండి అది. దేవుని పరిశుద్ధతకి ఎప్పుడు మనం గౌరవింపాలి. ఇర్మియా 32:17 దేవుని పరిశుద్ధతకి మనం ఎప్పుడూ గౌరవించాలి. కొంతమంది ఇళ్లలోనే ఇంకా ఇష్టానుసారంగా ఇంకేటి, దేవుని పరిశుద్ధతకి మనం గౌరవం ఇవ్వకపోతే ఇంకేటి చెప్పండి. ఆ పరిశుద్ధత నువ్వు తెలుసుకోకపోతే చాలా కష్టం అండి. ప్రతి ఒక్కరు కూడా అందుకే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. నిజమైన అభిషేకం లేకపోతే ఇట్లానే ఉంటుంది. పేరుకి చెప్పుకున్నంత మాత్రం అయిపోద్ది. జకర్యా 8:6 సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినములందు శేషించి ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచినను, నాకు నా ఆశ్చర్యమని తోచిన. ఇప్పుడు ఏటంటే ఆ పైన సైన్యములకు అధిపతికి యెహోవా ఇలా సెలవిచ్చింది ఏమనగా, అందరూ వృద్ధత్వం చేత కరపట్టుకొని వృద్ధులేమి వృద్ధులు అండ్రేమి ఇంకను యెరూషలేము వీధుల్లో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చిందేమనగా. చూసారా, అంటే వృద్ధులాండ్లు కూడా యెరూషలేము వీధుల్లో ఉంటారంటే నిజంగా మీరు యెరూషలేములో చూడండి ఒకసారి. ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం చూడండి, చాలా ముసలోళ్ళు ఉంటారండి. చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు వాళ్ళు. చాలా ముసలోళ్ళు వ్యవసాయం గట్రా చేస్తారు అక్కడ, చాలా కష్టపడతారు. చాలా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా సైన్యంలో ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారండి. ఇది వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం. ఇది మీకు అర్థమైందా? ఎప్పుడైనా దేవుని మాటలు నిరర్ధకం కాదు. ఆ ఆశీర్వాదాలు అనేవి అలాగ ఉంటాయి అన్నమాట. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోవవి. మనుషులు ఇచ్చిన మాటలు పోవచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో నీ బిడ్డలు, నీ సంతతిని, ఇక బంధువులు, స్నేహితులు, ఎవరి విషయంలోనైనా దేవుడు నీకు ఏం వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు నిలబడినప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. నీ బ్రతుకులో ఏ మాట దేవుడు చెప్పారో జ్ఞాపకం చేసుకో. నూతన సంవత్సరానికి వెళ్తున్నావు, కనిపెట్టు. నీ బ్రతుకులో దేవుడు ఏ మాటలు చెప్పారు ఏంటి అనేది నువ్వు కనిపెట్టు. పట్టణపు వీధుల్లో అంటే ప్రవచనాలు నిరర్ధకం కావు. దేవుడు ఒక సేవకుల ద్వారా చెప్పిన, ఆ ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు ఏవి నిరర్ధకం కాదు. మీరు అనుకుంటారు ఏదో చెప్తారు అయిపోయింది, ఇంకా మర్చిపోయారు, దేవుడు మర్చిపోయారు, మనుషులు మర్చిపోయారు అనుకున్న. దేవుడు మర్చిపోరు. మీ విషయాల్లో దేవుడు ఏ మాటలు చెప్పారు, ఏ హెచ్చరికలు ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా రిమైండ్ చేసుకోవాలా. అవన్నీ నెరవేర్చబడతాయి.
ఇది మనుషులకు ఆశ్చర్యమేమో కానీ దేవుడికి ఆశ్చర్యం కాదు కదా. ఒకప్పుడు అక్కడ ఇశ్రాయేల్ దేశం లేదు, ఈ మాటలు చెప్పారు. బట్ తర్వాత ఇశ్రాయేల్ దేశం అక్కడ లేదు కదా. తర్వాత మళ్ళీ ఏర్పాటై ఇప్పుడు వృద్ధులు కావచ్చు చెప్పిన ప్రతి మాట ఇశ్రాయేల్ దేశంలో నెరవేర్చబడింది. అలాగా మనందరి బ్రతుకుల్లో యేసు ప్రభువుని బట్టి ప్రతి ఒక్క ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రతి వాగ్దానం మనది కూడానా. అటు అబ్రహాం కావచ్చు, ఇటు జకరియా కావచ్చు, ఇక్కడ ఈ దయ పొందుకున్న ఈమె మరియమ్మ కావచ్చు, అందరి వాగ్దానాలు మనం స్వాతంత్రించుకోవచ్చు. దైవ కృపని మనం పొందుకోవచ్చు, దేవుని దయని మనం పొందుకోవచ్చు, మనం దయాప్రాప్తులుగా ఉండొచ్చు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా దేవునికి పరిశుద్ధతకి భంగం వాటిల్లినట్టు మాత్రం ఉండకూడదు. మీకు అర్థమైందా? అది అన్నమాట. ఇక్కడ నీ వరకు నువ్వు కరెక్ట్గానే ఉండాలి. నీ హృదయం దగ్గర నుంచి హృదయాన్ని దేవుడు అబ్జర్వ్ చేస్తారు. నీ హృదయంలో నువ్వు పాపం లక్ష్యం చేయకూడదు. మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఇర్మియా 32:17 ఒకసారి చూద్దాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలం చేత చాచిన బాహు చేత భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఎలా అండి? యెహోవా అని పేరు వహించువాడా, సైన్యములకు అధిపతికి యెహోవా, శూరుడా, మహాదేవా, శూరుడు, మహాదేవుడు, నీ అధిక బలం చేత చాచిన బావు చేత భూమి ఆకాశములను సృజించితివి. ఆయన యొక్క అధిక బలం చేత ఇక్కడ భూమిని చూడండి, ఆకాశాన్ని చూడండి. మొన్న వానండి, ఎంత భయంకరమైన వాన పడుతుందో తెలియట్లేదు. పైన అంతా వాటర్ స్టాక్ అయిపోయింది. ప్రభా ఈ వాన తగ్గించవా, ఈ వాన తగ్గించవా. ఈవెన్ నా చిన్న చిన్న మొక్కలకే నేను బాధపడుతున్నాను. నేను అన్నిటికీ కంపోస్ట్ వేసాను, అన్నిటికీ మెన్యూర్ వేసాను. ఎన్ని వేసి అదంతా పోతా ఉంటే నాకు చాలా బాధ అయిపోయింది. ఏందైనా ఇలా పోతుంది, వర్షం ఆపవా అంటే మరుసటి రోజు భయంకరమైన ఎండ వచ్చిందండి. నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. మన ప్రార్థన దేవుడు వింటారు. ఎంత చిన్న ప్రార్థన చేయండి, నీ హృదయ స్థితిని దేవుడు చూస్తారు. నీ యొక్క జీవితాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడు దైవ పరిశుద్ధతకి నువ్వు గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. ఎవరు చూస్తున్నారనో ఎవరు చేస్తున్నారనో కాదు. ఎప్పుడు నీ హృదయంలో దేవునికి స్థానం ఉండాలి. ఆయన పరిశుద్ధతకి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ఆయన ఘనపరచాలి. నీకు అర్థమైందా? నీ జీవితం ద్వారా ఘనపరచాలి. ఈ మాటలు తప్పేసి నీ హృదయం దూరంగా అంటే ఇంకెందుకు కదా. ఏదో షోయింగ్ చేసేసి లోపలంతా అసలు ఏం లేకపోతే ఇంకెందుకు. ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను, కానీ ఖచ్చితంగా ఎప్పుడు నా ఆత్మ అనేది దేవుడిని ఆశిస్తూ ఉంటుంది, దైవసన్నిధిని కోరుకుంటూ ఉంటుంది. దుప్పి నీటి వగలు కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుతూ ఉంటుంది. అలాగ ఎల్లప్పుడూ కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణము ఎల్లప్పుడూ కూడా సైన్యంలోకి అధిపతి అన్న దేవుని యొక్క నివాసాన్ని చూడాలని నా ప్రాణం కేకలేస్తుంది అని చెప్పి, ఏ పనిలో ఉన్నా దైవసన్నిధికి ఎంత వేగంగా వెళ్ళాలన్న ఆశ అనేది నాకు ఉంటా ఉంటుంది. సో ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆ తృష్ణని, ఆ ఆశని కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధతకి మనం ఎక్కడుంటే రెల్లి ఊగిపోయినట్టుగా జోగిపోయినట్టుగా మన యొక్క భక్తి జీవితం అట్లా ఉండకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎంతమంది మధ్య అయినా, ఏ సిచ్యువేషన్లో నీ హృదయంలో నువ్వు పాపాన్ని లక్ష్యం చేయకూడదు. నీ హృదయ స్థితిని దేవుడు చూస్తారు. తద్వారా నువ్వు దేవుని కృపని, దయని నువ్వు పొందుకుంటావు. ఏ పరిస్థితిలోనైనా దేవుని కొరకు సాక్షిగానే ఉండాలి. పరిస్థితులు బట్టి నువ్వు మారిపోతే ఇంకెందుకు కదా. ఆ పరిస్థితులు అట్లున్నాయి కనుక నువ్వు కూడా అలాగే తందాంతానా అంటే కుదరదు. దేవుడి దగ్గర అలా కుదరదు. నువ్వు స్థిరంగానే ఉండాలి ప్రభువులో. ఎప్పుడు నీ పాదాలు క్రీస్తు అనే బండ మీద స్థిరంగానే ఉండాలి. అర్థమైందా? చూడండి, శూరుడు, మహాదేవుడు, సైన్యములకు అధిపతికి యెహోవా, ఆయన అధిక బలం చేత చాచిన బావు చేత భూమి ఆకాశాలను సృష్టించారు. అట్లాంటి దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? కొన్ని మన పరిస్థితులను బట్టి, మనుషుల బిహేవియర్ని బట్టి, మనుషుల మాటలను బట్టి కొన్నిసార్లు మనకి చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు ఉన్నారా ఏంటి ఈ పరిస్థితి, మనుషులు ఏంటి ఇంత భయంకరంగా ఉంటారు, నువ్వు ప్రేమించిన చోటే నిన్ను ద్వేషిస్తారు, నువ్వు ప్రేమించిన చోటే నిన్ను
హేళన చేస్తారు. నీ ప్రేమకు బదులుగా నీకు తిరస్కారం వస్తుంది, నీకు అవమానం వస్తుంది, నీకు నింద వస్తుంది. నువ్వు ప్రేమించిన చోటనే ఎంతో నీకు బాధించేవారుగా, నిన్ను దుఃఖపెట్టేవారుగా ఉండొచ్చు. బట్ ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నారు కదా. ఆయనకు అసాధ్యమైన ఏమైనా ఉన్నదా? మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ పరిచర్యలో ఉన్నావా, కానీ అక్కడ సేవకుడు అనేవాడు ఆ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తొక్కుతూ ఉంటే నాకు నిజంగా చాలా బాధ అయిందండి. మనుషులు మీరు అట్లా ప్రేరేపిస్తున్నారు, కానీ మీరు ఎలాగో మీకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సేవకులుగా మాత్రం దేవుని కొరకు నిలబడాలే తప్ప అలాంటి పనులు చేయకూడదు. ఏ సిచ్యువేషన్లోనైనా ప్రభు కోసం నిలబడాలి, అంతే తప్ప అట్లా పరిశుద్ధ గ్రంథాన్ని మనం అవమానించేవారుగా ఉండకూడదు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ పరిశుద్ధమైన మాటలు. కాలికి తగలడం అది చేయకూడదు. చాలా జాగ్రత్తగానే ఉంచుకోవాలి. దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు. ఈ క్రిస్మస్ సమయంలో చాలామంది డిసప్పాయింట్తో ఉన్నారేమో. ఇది జరుగుతాయా, ఈ కార్యాలు జరుగుతాయా, నేను ఇంత నమ్మకంగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత నీతిగా ఉన్నా, ఎందుకు నాకు ఇంకా స్త్రీ తన బిడ్డను మర్చిపోతుందా? దో షీ మే ఫర్గెట్, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ అని చాలా పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడిన మాట. తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? అయితే ఆమెను మర్చిపోతుంది ఏమో, కానీ నేను నిన్ను మరువను. చూడు మన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారం నా ఎదుట ఉన్నాయి అని చెప్పి దేవుడు మాట్లాడిన మాట. కనుక ఆయన మాట ఏది కూడా నిరర్థకం కాదు. మీ జీవితాల్లో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు, ఉద్దేశాలకి లోబడండి. క్షణికమైనటువంటి పరిస్థితులకి దయచేసి మీరు అట్రాక్ట్ అవ్వద్దు. మీకు అర్థమైందా? మీ పరిశుద్ధతను మీరు కొనసాగించుకోండి. ఎందుకు అంటే ఈ రాజ్యం కాదు, దైవ రాజ్యాన్ని ఎప్పుడు మనం గుర్తులో పెట్టుకోవాలి. ఆ దైవ రాజ్యం భూమి మీదకి ఎలా వస్తుంది? అదే కదా రావాలి. మరి నువ్వే ఆ దైవ రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండకపోతే మరి ఎవరు తీసుకొస్తారు భూమి మీదకి దైవరాజ్యాన్ని? దైవరాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. భూమి మీద దైవరాజ్యం ఏర్పాటు చేయబడాలి. మీకు అర్థమైందా? దుష్టుని యొక్క తంత్రాలు, కుతంత్రాలు ఎప్పుడు ఆపేవాళ్ళుగానే మనం ఉండాలి. కొంతమందిలో దుష్టుడు పని చేయవచ్చు, కానీ ఆపేవారుగా ఉండాలి. అంతే. మీకు అర్థమైందా? చూడండి, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇప్పుడు వ్యవసాయదారుడికి దేవుడు ఇప్పుడు విత్తనాలు విత్తుతున్నాము, వాక్యం అనే విత్తనం విత్తుతున్నాము, ఆ జ్ఞానం దేవుడే ఇస్తారు. మీకు అర్థమైందా? ఈ యొక్క ఆ క్రమాన్ని దేవుడు నేర్పిస్తారు. ఆ క్రమాన్ని నేర్పిస్తారు అంటే ఎంతసేపు ఖండన, ఎంతసేపు గద్దింపే, ఎంతసేపు కాదు. వన్స్ అది చెప్పేస్తాం. ఆల్రెడీ మేము కొన్ని ఖండింపులు, కొన్ని గద్దింపులు మేము ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత పదేగా మేము అది చేయం కదా. వన్ బై వన్ మీరు ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి కదా. ఎప్పుడు ఉన్న చోటే ఉండకూడదు. ఆ ఖండన అనేది, ఆ గద్దింపు అనేది వన్స్ మేము ఇచ్చేస్తాం. ఇప్పుడు ఎల్లప్పుడూ నలుచుచుండడు కదా. ఆ యొక్క జీలకర్రని ఏం చేస్తారు? బండి చక్రాలతో నలపరు. అది ఎలా దులపాలో అలా దులుపుతారు, అవునా? అలాగా ఒక్కొక్క దానికి ఒక ఖండన, ఒక టైప్ ఆఫ్ ఖండన, ఒక టైప్ ఆఫ్ గద్దింపు, టైప్ ఆఫ్ హెచ్చరిక ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక అదే పనిగా రిపీటెడ్గా. ఇప్పుడు దేవుని ఆత్మ ఏంటంటే ఎల్లప్పుడూ మీతో వాదించరు. అలాగైతే మీరు క్షీణించిపోతారు. మీరు సరిచేసుకోవాలి. దేవుని యొక్క గద్దింపు, హెచ్చరిక మీ దగ్గరికి వచ్చినప్పుడు హృదయాలు కఠినం చేసుకోకూడదు. సరిచేసుకోవాలి. దైవరాజ్యానికి వారసులుగా ఉండాలి. ఇక్కడ దైవరాజ్యాన్ని స్ప్రెడ్ చేసేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధతకి గౌరవించే వాళ్ళుగా ఉండాలి. మీకు ఎల్లప్పుడూ హెచ్చరికలు ఎవరు చేస్తారు? ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు. ఎల్లప్పుడూ ఈ తప్పు, ఈ తప్పు, ఈ తప్పు, ఈ తప్పు, ఇదొప్పు, ఇదొప్పు, ఇదొప్పు 24 గంటలు చెప్పరు కదా. ఆ హెచ్చరికలు తీసుకోవాలి, సరిచేసుకోవాలి, బాగుపడాలి, దైవరాజ్య సంబంధులుగా ఈ లోకంలో జీవించాలి. అర్థమైందా? రోమా 4:21 ఆపేద్దామండి, ఇంకా మీకు బోర్ కొట్టేస్తుందా? 4:21 రోమా.
అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. చూడండి ఆ పైన ఏంటంటే, చూడండి, నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడుగాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు సారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గూర్చి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రం. చూసారా, ఇక్కడ నువ్వు అనేక జన్మలకు తండ్రి అవుతావు అని ఎవరికి చెప్పారు? అబ్రహాముకి చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు ఆయన శరీరం మృతతుల్యంగా ఉంది, శారా శరీరం కూడా మృతతుల్యంగానే ఉంది, ఆమె గర్భం కూడా మృతతుల్యంగా, ఆ పరిస్థితులు అసలు పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు, చెప్పిన దేవుడు చేయగలరు అని విశ్వాసము ఉంది కనుకే ఆ పరిస్థితిలో వాళ్ళు ఇస్సాకుని కనగలిగినారు. మీకు అర్థమైందా? మనకి జీవితాల్లో దేవుడు కొన్ని వాగ్దానాలు అవి నమ్మదగినగా అనిపించదు, కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో నిలబడాలి. మీకు అర్థమైందా? మృతతుల్యమైన సారా గర్భాన్ని దేవుడు ఓపెన్ చేసినప్పుడు మరి బిడ్డలు లేనివారు, గర్భఫలం లేనివారు, ఇంకా గర్భం రాదు, ఇంకా గర్భఫలం రాదు అనుకున్న వాళ్ళు కూడా దేవుని యందు నిరీక్షణ నుంచి దేవుని మాటను తీసుకొని ఆ యొక్క విశ్వాసం వలన మనం జయం తీసుకోవచ్చు. ఇప్పుడు అనేక జన్మలకు తండ్రి అవుతారంటే ఇప్పుడు అబ్రహాం సంతతిలోని యేసు ప్రభువారు వచ్చారు. ఈరోజు మనం అబ్రహాంని తండ్రి అంటాం. ఎందుకు? ఆయన విశ్వాసం నీతిగా ఎంచబడింది. ఈరోజు మన విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. నువ్వు ఏ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావో నువ్వు అది పొందుకుంటావు. దేవుడిచ్చిన మాటని నువ్వు అవిశ్వాసం లేకుండా నమ్మాలి. అది పరిచర్య విషయంలో కావచ్చు, అది నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎలాగైనా సరే ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు రక్షకుడిగా వచ్చారు. మీకు ఈరోజు హోప్ లేదా? మీకు ఈరోజు నిన్న నా బర్త్డే, యాక్చువల్గా ఒక నూతన సంవత్సరాన్ని అసలు నిన్న నేను సెలబ్రేట్ రావాలి మీ ముందుకి, బట్ ఎందుకో నా బర్త్డేని సెలబ్రేట్ చేసేదానికంటే యేసు ప్రభువారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది నాకు. కనుక ఎందుకంటే ఆయన ఎన్నో మేళ్ళు నా జీవితంలో చేశారు. ఒక మాట ద్వారా నేను ఆ యొక్క కృతజ్ఞతని దేవుడికి చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభువారి ద్వారా ఇది సాధ్యమైంది. రక్షకుడిగా నా హృదయంలో ఆయన జన్మించారు. రక్షకుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన మాట ఏది నిరర్ధకం కాదు అని ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా విషయాల్లో కూడా ఖచ్చితంగా ఆయన మాట నిరర్ధకం కాదు అని నేను నమ్ముతున్నాను. నేను ఆయన యందు విశ్వసిస్తున్నాను. ఆ విధంగా బలం పొందుకుంటున్నాను. ఆయన కృపలో నేను జీవిస్తూ ఉన్నాను. ఆయన దయను నేను పొందుకున్నానని నేను కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాను. కనుక నిజమే, ఆ యొక్క గర్భంలో ఉంటున్నప్పుడే ఆయన ఆత్మ ఇచ్చి నన్ను బతికించుకున్నారు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా. పరిస్థితుల్లో నిన్న బర్త్డే అంతా నా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోవాలి చక్కగా. అదే అన్ని ఆర్డర్లు పెట్టింది, అంత రుచికరమైన ఫుడ్ రెడీ చేసింది. మా తల్లి కదా అని ఆమె పెట్టింది. ఇక్కడ తల్లి కాకుండా సేవకురాలను కూడా బిడ్డని బాగుగా దేవుడు దీవించి ఆస్వాదించును గాక. సో ఈ విధంగా ఏంటి అంటే దేవుడు అనేకమైన మేలు
నిజంగా ఈ సమయంలో అది నాతో ఉంటుందని నేను అనుకోలేదు. నిన్న యాక్చువల్గా అద్భుత రీతిగా బిడ్డ కూడా నాతో ఉండడానికి దేవుడు కృపించారు. కనుక ఏంటి అంటే ఆదరణ లేని సమయంలో ఆదరించిన దేవుడు. దేవునికి మనం ఏమిచ్చి కూడా మనం ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఆ రక్షకుడు మన కొరకు పుట్టారు. నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ ఇచ్చే దేవుడు. మీకు అర్థమైందా? ఆ దేవుడు మీ జీవితాల్లో మీకు ఏ మాట ఇచ్చారో, మీ సంతతి విషయంలో కావచ్చు, మీ పరిచర్యల విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఇంకా మీ యొక్క ఏ ఏరియాస్లో ఏ పరిస్థితుల్లో ఎలాగా అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరి విషయాల్లో దేవుడు ఏమి చెప్పారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏ దర్శనాలు ఇచ్చారో ప్రతి దర్శనం నెరవేర్చబడుతుంది. ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఏ మాట నిరర్ధకం కాదు. మన జీవితాలు ఫుల్ఫిల్మెంట్ ఇవ్వడానికే యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. మన మనుషులుగా కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని సంతోషాలు ఉంటాయి, వ్యక్తిగతంగా కొన్ని ఇవి ఉంటాయి. అన్నీ కూడా ఇప్పుడు గొడ్రాలు అన్నటువంటి ఆమెకి ఎలిజబెత్కి ఎలాగ బిడ్డనిచ్చారు? దేవుడి మాట నిరర్ధకం కాదు. కానీ నువ్వు ఎంత నమ్మకంగా దేవుడి కోసం పనిచేస్తున్నావు, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఆయన పరిశుద్ధత నువ్వు కొనసాగిస్తున్నావా? ఏదో లోక సంబంధంగా నీకు కొన్ని అప్రోచెస్, కొన్ని గోల్స్ నువ్వు రీచ్ అయిపోయావా? ఏదో రీచ్ అయిపోయి అదే అనుకొని అక్కడ సాటిస్ఫై అయిపోతున్నావా? లేకపోతే దేవుని గోల్స్లోకి, దేవుని చిత్తంలోకి, దైవ ప్రణాళికల్లోకి నువ్వు లేవనెత్తబడగలుస్తున్నావా? ఉన్నతమైనటువంటి ఆత్మీయ దశలోకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దైవ రాజ్యంలో నీకు ఉండాల్సినటువంటి బెస్ట్ క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ పరిశుద్ధత. పరిశుద్ధులు మాత్రమే రేపు దైవ రాజ్యానికి అర్హులు. కనుక ఏ సిచ్యువేషన్లోనైనా అది పోగొట్టుకోకూడదు. ఆ పరిశుద్ధత ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అది జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిశుద్ధతకి భంగం వాటిల్లే పనులు కానీ అట్లాంటి సెలబ్రేషన్స్ మనకు అక్కర్లేదు. శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరీలో. యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరీలో. కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలు నామందున. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. నిజంగా దేవుడు నాకు తోడండి. ఎల్లప్పుడూ నాతో ఉండేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అర్థమైందా? కనుక దేవుడిని ఆరాధిద్దాం. ఓకేనా? ప్రైజ్ లార్డ్.